అందరికీ నమస్కారం నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్ అన్నమాట. సో నిన్న మేము చూసేసాం గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ కూడా నేనైతే టెలికాస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ ద సెన్స్ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ ఫేస్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట, గ్రాండ్ లాంచింగ్ డే తీసేసి. సో నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే కెప్టెన్ అనేది లేదని చెప్పేసి నాగార్జున గారు రివీల్ చేశారు. నాగార్జున గారు రివీల్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే కెప్టెన్స్ లేకపోతే హౌస్ని ఆర్డర్లో పెట్టడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా అని చెప్పి బిగ్ బాస్ ఆలోచించేసి చీఫ్స్ని అపాయింట్ చేశారు. చీఫ్స్ని ఎలా అపాయింట్ చేశారంటే కొంతమందిని తీసుకొని వాళ్ళకి టాస్క్లు ఇచ్చేసి ఆ టాస్క్లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళనైతే ఇద్దరిని డైరెక్ట్గా చీఫ్స్గా తీసుకోవడం, వీళ్ళిద్దరు కూడా సయోధ్య కుదుర్చుకొని ఒక థర్డ్ పర్సన్ ఎన్నుకోవడం, అలా యష్మి కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. సో చీఫ్స్గా ఏదైతే ఇప్పటివరకు కెప్టెన్ 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 అని చెప్పి మనం 7 సీజన్స్ నుంచి విన్నాము, కానీ మొట్టమొదటిసారి చీఫ్ అయింది మాత్రం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మల్యకల్ అనమాట. ఇది బిగ్ బాస్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట, మీరు అందరూ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే బిగ్ బాస్లో ఇప్పటి వరకు ప్రతి సీజన్లో కూడా జస్ట్ మనం చూసుకుంటే కనుక మొత్తం ఆల్ సీజన్స్ ఓటీటీస్ని ఇంక్లూడ్ చేసుకొని కూడా మనం చూస్తే ప్రతిసారి హౌస్లోకి అడుగుపెట్టింది లేడీసే ఫస్ట్ అడుగుపెట్టారు. కానీ ఈ బిగ్ బాస్లో మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ పర్సన్ అడుగుపెట్టాడు. సో ఆ పర్సనే నిఖిల్ మల్యకల్. అదేంటి నిఖిల్ మల్యకల్ ఎలా అడుగుపెట్టారు, ఇద్దరు కలిసి కదా లోపల పోయిందని చెప్పంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ కాలు పెట్టింది మాత్రం నిఖిల్ మల్యకల్ అనమాట. సో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టారో తెలియదు కానీ అన్ని మొత్తం కూడా శుభశకునాలే తగులుతున్నాయి ఆయనకి. వెళ్ళినప్పటి నుంచి ఒక మంచి టాస్క్లో పర్ఫామ్ చేసి బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ చీఫ్గా ఆయనే నామినేట్ అయిపోయారు. దాని తర్వాత లీడర్షిప్ క్వాలిటీ తీసుకోవడం, మెచ్యూర్డ్గా మాట్లాడడము, ఇలా చేస్తున్నారు. కానీ కొద్దిగా అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా డామినేట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. సో ఆయన ఒక మెచ్యూర్డ్గా ముందుకు పోయి కొద్దిగా నలుగురిని డైరెక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, కానీ కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే అది నచ్చట్లేదు. ఇదైతే ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా దాని తర్వాత ఈయన ఫస్ట్ చీఫ్, ఇంకా నెక్స్ట్ నైనిక డీ డాన్సర్ అయినటువంటి నైనిక సెకండ్ చీఫ్గా ఎన్నికారు. సో వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో యష్మి కూడా సెలెక్ట్ చేశారు. సో ఆమె థర్డ్ చీఫ్ అనమాట. సో ఈ చీఫ్స్ ఏం చేస్తారంటే ఈ చీఫ్స్ హౌస్ని మానిటర్ చేస్తూ ఆపరేట్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. సో రేషన్ చూసుకోవడము, లేకపోతే టాస్క్లు ఎవరెవరికి ఇవ్వడము, ఏ పనులు ఎవరికి ఇవ్వడము, మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ప్రాపర్ వేలో వీళ్ళందరూ కూడా సెట్ చేయాలి బిగ్ బాస్ హౌస్ని. అందుకని దీన్ని తీసుకొచ్చేసారు. సో ఈ చీఫ్స్ తీసుకొచ్చారు కదా, చీఫ్ని తీసుకొస్తే మరి వీళ్ళకి కెప్టెన్సీ పవర్ ఉంటుంది కదా, వాళ్ళని నామినేషన్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు కదా, అటువంటి పవర్స్ ఏమైనా ఉంటాయా అంటే దాంట్లో తప్పకుండా లేకపోలేదని చెప్పి నేనైతే చెప్పను. మ్యాక్సిమం 70 to 80% వీళ్ళందరూ కూడా ఎవిక్షన్ దొరికే అవకాశం ఉంది. ఈ వీక్ నామినేషన్లో కూడా వాళ్ళకి ఎవిక్షన్ దొరికే అవకాశం ఉంది. సో చీఫ్స్ ఎవరైతే అయ్యారో వీళ్ళందరూ కూడా ట్విస్ట్ టర్న్ ఉందో ఇవాళ అయితే రివీల్ అయితే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము నామినేషన్స్ గురించి చెప్పుకుందాము. నిన్నటి ప్రోమోలో ఏం చూపించారంటే నామినేషన్ జరుగుతున్నట్టుగా చూపించేశారు. సో అందులో సోనియా ప్రేరణ మధ్య గొడవ జరుగుతున్నట్టు మొత్తం చూపించేశారు. సో లైవ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మేము ఇదైతే మొత్తం కూడా మీ ముందుకు తీసుకొచ్చేసాం లిస్టు, ఎవరెవరు పోయారు, ఎవరిని నామినేట్ చేశారు. టోటల్ మనం చూసుకుంటే 6 మెంబర్స్ని అయితే నామినేట్ చేశారనమాట నిన్నటి దాంట్లో. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే నిన్న బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మణికంఠ అనమాట, నాగమణికంఠ. ఇది కూడా బిగ్ బాస్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ సీజన్ 8కి సంబంధించి తప్పకుండా గుర్తుంచుకోండి. ఎందుకు వెళ్ళాడంటే వెళ్ళి నామినేట్ చేయడానికి కాదు, ఆయన టూ మచ్గా బస్ట్ అయిపోయాడంట బయటికి. సో ఎక్కువగా ఏడుస్తూ ఉండటంతో కన్ఫెషన్ రూమ్లో పిలిపించి కొద్దిసేపు ఓదార్పు యాత్ర చేసి బయటికి పంపించారు ఆయన్ని. సో ఇంక నెక్స్ట్ నామినేషన్స్ విషయానికి వచ్చాము. నిన్న చాలా స్పైసీగా వీళ్ళిద్దరు కూడా కొట్లాడుకోవడం ఇది మొత్తం కూడా చూసాము. సో అందులో ఎంతమందిని నామినేట్ చేశారంటే టోటల్గా మనం చూసుకుంటే 6 మెంబర్స్ని నామినేట్ చేశారు యాజ్ ఆఫ్ నో. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఫాలో అయిన వీడియోస్ ప్రకారం. సో ఆ పర్సన్స్ ఎవరెవరంటే పృథ్వీ, నెక్స్ట్ నాగమణికంఠ, ఇంకా విష్ణుప్రియ, సోనియా ఆకుల, శేఖర్ భాష, బేబక్క. సో ఈ 6 పార్టిసిపెంట్స్ని అయితే ఈ 6 కంటెస్టెంట్స్ని అయితే నామినేట్ చేశారు హౌస్ మొత్తం కూడా. సో వీళ్ళు ఈ వారం నామినేషన్స్లోకి వెళ్తున్నారు. ఈ వారం నామినేషన్స్లో వీళ్ళైతే ఎలిమినేషన్కి సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళందరికీ కూడా ఓట్లు వేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ఇవాళ ఎపిసోడ్లో మీకు స్టార్ట్ అవుతుంది అది మొత్తం కూడా ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం చూసేసాం ఈ 6 మెంబర్స్లో ఎవరు ఉండొచ్చు ఎవరు పోవచ్చు అనేది ఆబ్వియస్లీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వీరు ఆడే ఆట తీరుపైన డిపెండ్ ఉంటుంది. వచ్చే నెక్స్ట్ వారం రోజుల్లో వీళ్ళు ఎలా ఆడతారు, సాటర్డేకి ముందు వరకు ఎలా ఆడతారు అని దానిపై ఆధారపడి ఉంటుంది. నాకైతే దీంట్లో వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఇద్దరు అనిపిస్తున్నారు. ఒకటి పృథ్వీ అను, నెక్స్ట్ బేబక్క. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉంది. ఆర్ ఇన్ కేస్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వీక్ కొద్దిగా ట్విస్ట్ టర్న్స్ అని చెప్పారు కాబట్టి ఫస్ట్ వీక్ నో నామినేషన్ అని చెప్పి కూడా చెప్పొచ్చు.
యాజ్ ఆఫ్ నో ఇదైతే చెప్పాను. ఇంకా ఏముందండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక్కొక్కటిగా మీ ముందుకైతే వస్తాను. నేను చెప్పాను శేఖర్ భాష డైలాగ్ సిరీస్ ఒకటి చేస్తానని చెప్పి, అది కూడా చేస్తాను. సో ఈ 6 మెంబర్స్లో మీరు ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు హౌస్లో వద్దని చెప్పి అనుకుంటున్నారు, ఎవరు కచరా అనుకుంటున్నారు, ఎవరు స్క్రాప్ అనుకుంటున్నారు, మీ కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఒకసారి చూసేద్దాం. ఓకే, చూసారు కదా గైస్, మీ టైంకి వాల్యూ ఇస్తూ అలానే మా టైంకి కూడా మీరు వాల్యూ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలానే వెళ్తూ ఒకసారి మా వీడియోస్ మొత్తం కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ. #MD signing off.